ఈరోజు వాగ్దానము కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 17వ వచనం. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు. నా బలమా నిన్నే కీర్తించెదను. ఇక్కడ దేవుడు మనకి ఆదరణ కలిగినటువంటి మాటను సెలవిస్తున్నాడు. కృపగల దేవుడుగా నేను మీకు ఉన్నాను అని. కృపాసత్య సంపూర్ణుడుగా దేవుడు మన మధ్య ఉన్నాడు, నివసిస్తున్నాడు. ప్రతి మానవుడు కూడా ఆయన కృప లేనిదే బ్రతకలేరు. మనం బ్రతికి ఉన్నాము అంటే కేవలము దేవుని కృప చేతనే. దేవుని కృప ఉన్నతమైనది, అది ఆకాశము కంటే ఎత్తైనది, శాశ్వతమైనది. ఆయన కృప లేనిదే మన భక్తి, మన శక్తి, ధనము, బలము ఏది కూడా పనికిరాదు. కృపచేతనే శక్తి కలుగుతుంది, కృపచేతనే మనము రక్షించబడ్డాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయము 10వ వచనములో, యెహోవా యందు నమ్మిక ఉంచువానిని కృప ఆవరించుచున్నది. ఎవరైతే దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసిస్తారో, వాక్యాన్ని వారి హృదయంలో చేర్చుకుంటారో, నాతో దేవుడు ఉన్నాడు, నాలో ఉన్నాడు అని నమ్మినటువంటి వారికంట ఆయన కృప ఆవరించి ఉంటుందంట. అన్ని సమస్యల నుంచి కూడా ఆ కృపే మనల్ని తప్పిస్తూ ఉంది. పౌలు శరీరంలో ఒక ముళ్ళుంది. దానిని బట్టి అనేక సార్లు దేవుని సన్నిధిలో ముళ్ళును తీసేయమని ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఆ సమయంలో పౌలుతో అంటాడు, నా కృప నీకు చాలును. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆ కృప మనల్ని బ్రతికించింది కాబట్టి సమస్యలు నిన్నేమీ చేయలేవు, నా కృప నీకు తోడుగా ఉందని పౌలుని బలపరిచిన దేవుడు మన జీవితాల్లో, కుటుంబ జీవితంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ ఎన్ని ముళ్ళులు అనగా ఎన్ని సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, అనారోగ్య పరిస్థితి, మన శక్తికి మించినటువంటి ఎన్ని సమస్యలున్నా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలును అని. మన యేసయ్య మనము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితికి గల కృపను అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కృప కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుని కనికరముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? సమస్యలను బట్టి కృంగిన స్థితిలో, విడువబడిన స్థితిలో ఉన్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నా కృప నీకు చాలును అని. ధైర్యముగా దేవుని వాక్యాన్ని విశ్వసించు, నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.